రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వరి నాట్లు, తొలి దశలో వచ్చే చీడపీడలు, ఎరువుల యాజమాన్యం. ఖరీఫ్ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్న రైతులు, నారుమడుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు సాగుకు సమయం ఇదే, అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన సూచనలు. ప్యాషన్తో మేలుజాతి పశువుల పెంపకం, ఎలాంటి లాభాపేక్ష లేకుండానే సంరక్షిస్తున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పటికే నాట్లు వేశారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు వేసుకున్నారు. కొంతమంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెద పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు. అయితే నారుమడిలో నారు పుష్టిగా పెరిగి అంది రావాలంటే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట వరి పంట. నారుమడి దశ నుంచి పిలిక దశ వరకు కూడా వివిధ దశల్లో పంట అనేది ఉంది. అయితే ముఖ్యంగా నారుమడిలో మనం చూసుకున్నట్లయితే చీడపీడల్ని తట్టుకునేటట్టుగా మనము చూసుకోవాలి. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, తర్వాత ఉల్లికోడు అనేవి ప్రధాన సమస్యలుగా ఉంటాయి నారుమడిలో మరియు ప్రధాన పొలంలో కూడా. అయితే దీన్ని మనం నివారించుకోవడానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 2 గుంటల నారుమడి ఉంటుంది. దానికి మనం 800 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనము నారు పీకిన తర్వాత, నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో 15 నుంచి 20 రోజుల వరకు కూడా అవి ఉల్లికోడికి కానీ కాండం తొలిచే పురుగు నుంచి కానీ నివారించుకోవడానికి, తర్వాత మొక్కను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ మనం ప్రధాన పొలాన్ని నాట్లు వేసుకున్నారు. ఇక నాట్లు వేసుకొని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము స్వల్పకాలిక రకాలను అనేవి ఎంచుకొని మనము నాట్లు వేసుకోవాలి. అయితే మనము ఇప్పుడు ఉన్న కాలం తక్కువ కాబట్టి మనము వెదజల్లుకునే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ ద్వారా వెదజల్లుకోవచ్చు విత్తనాన్ని. తర్వాత మిషన్ ద్వారా అంటే మనకి యంత్రాలు ఎక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో ఆ యంత్రాలు ఉన్న దగ్గర 15 నుంచి 20 రోజుల వరకు పెరిగిన నారును అనేది మనము నాట్లు వేసుకుంటే మనకి సమయం కూడా మనకు ఆదా అవుతుంది. అయితే ఇంకా ప్రధాన పొలంలో మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇప్పుడు అధిక వర్షపాతాలు అనేవి ఉన్నాయి, అదేవిధంగా అధిక తేమ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎకరం పొలంలో మనం 10 కిలోలు కనుక అంటే నాటిన తర్వాత మనము 15 నుంచి 20 రోజుల లోపు వేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 60 రోజుల వరకు వాటి ఉధృతి కనిపిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వాటిని మనం నివారించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మన రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా భాస్వరం ఎరువులను పైపాటుగా వేసుకోవద్దు. మనం పైపాటుగా వేసుకున్నా కూడా అవి మొక్కకి అవైలబిలిటీలో లేకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆఖరి దమ్ములోనే మనం భాస్వరం ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనము ఒక 50 కిలోల వరకు భాస్వరం ఎరువులను వేసుకోవచ్చు. తర్వాత నత్రజని ఆఖరి దుక్కిలో 15 కిలోల యూరియాని, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకోవాలి. తర్వాత నత్రజని సంబంధ ఎరువులు అంటే మనం యూరియాని ఏదైతే వాడతామో ఆ యూరియా సంబంధిత ఎరువులు అనేవి మనం 3 దఫాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం
వేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజులకు 30 నుంచి 35 కిలోల యూరియాను మనం వేసుకోవాలి. అదేవిధంగా రెండో దఫా అనేది పిలికలు వేసే దశలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో దఫా 30 నుంచి 35 కిలోలు మనం అంకురం ఏర్పడే దశలో మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 దఫాలుగా మనం యూరియా సంబంధిత ఎరువుల్ని వేసుకోవాలి. అయితే ఈ వర్షాకాలంలో వానాకాలంలో మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరియా సంబంధిత ఎరువులు మోతాదుకి మించి మనం వేయకూడదు. ఎప్పుడైతే సిఫారసు చేస్తారో ఆ సిఫారసు చేసిన మాత్రమే వేసుకోవాలి మనం. అదేవిధంగా మనకు అగ్గి తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు అగ్గి తెగులను నివారించుకోవడానికి ట్రైసైక్లోజాల్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో అధిక వర్షపాతాలు అధిక తేమ ఉన్నప్పుడు మనము చీడపీడల యాజమాన్యం చేసుకోవాలి, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి, సస్యరక్షణను కూడా చేపట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కూరగాయల సాగులో నర్సరీ దశ ఎంతో ముఖ్యమైనది. అందుకే నారుమడి దశలోనే రైతులు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సాంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది పొట్రెల్లో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అంది రావడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలు అని చెప్పవచ్చు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఖరీఫ్ కూరగాయలు సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. ఈ వర్షాకాలంలో మనము ఈ కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే వానాకాలంలో సమతల నారుమళ్ళ కంటే కూడా ఎత్తు నారుమళ్లను తయారు చేసుకొని మనం నారును పెంచుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎత్తు నారుమళ్ళ తయారీకి గాను మనము ఎంచుకున్న ప్రదేశము నీటి వసతికి దగ్గరగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. పొలాన్ని మనము ఒకసారి 2 సార్లు దున్నుకొని మెత్తగా చేసుకున్న తర్వాత ఎత్తు నార్మల్లను అనేది తయారు చేసుకోవాలి. ఈ ఎత్తు నార్మల్లను తయారు చేసుకునేటప్పుడు మనము వెడల్పు 1 మీటరు, పొడవు 4 మీటర్లు ఉండే విధంగా, అదేవిధంగా పశువుల ఎరువును తగిన మోతాదులో కలుపుకొని మనం ఎత్తు నార్మల్లను అనేది తయారు చేసుకోవాలి. ఈ ఎత్తు నార్మల్లను తయారు చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే వర్షం పడ్డప్పుడు నీరు అనేది నిలవకుండా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎత్తు నార్మల్లు మనము తయారు చేసుకున్నప్పుడు మధ్యలో కాలువలను తయారు చేసుకోవాలి. కాలువల ద్వారా మనం నీరు అందించే విధంగా మనం చూసుకోవాలి. దీనిపైన మనము వర్మి కంపోస్ట్ కానీ లేదా మెత్తటి మట్టిని కప్పి ఉంచి అదేవిధంగా దానిపైన 10 సెంటీమీటర్ల ఎడంతో మనము సాళ్లను తయారు చేసుకొని దాంట్లో 1 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని మనం దూరంగా విత్తుకోవాలి. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందుగా మనము మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 ml 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఈ విత్తనాన్ని మనము నార్మల్లో విత్తుకోవడం అనేది చేయాలి. విత్తుకున్న తర్వాత విత్తన సాళ్లను మనము ఈ మెత్తటి మట్టితో కానీ లేదా వర్మి కంపోస్ట్తో కప్పుకోవాలి. కప్పుకున్న తర్వాత దానిపైన ఈ వరి ఎండుగడ్డిని కప్పి ఉంచాలి. తర్వాత మనము రోజ్ క్యాన్ సాయంతో విత్తన వెంబడే నీరు అందించడం అనేది చేయాలి. ఇలా మనము 3 నుంచి 5 రోజుల వరకు మనం నీరు అందించిన తర్వాత ఎప్పుడైతే విత్తనము మొలకెత్తుతుందో మొలకెత్తిన తర్వాత ఏదైతే మనం ఎండుగడ్డితో కప్పి ఉంచుకున్నామో దానిని తీసివేయడం అనేది చేయాలి. మట్టిలో ఉన్నటువంటి తేమను అనుసరించి నీరును అందించడం అనేది చేయాలి.
ఉదయం వేళలో కానీ లేదంటే సాయంత్రం వేళలో కానీ నీరు అనేది అందించాలి. మనం విత్తిన 10 రోజుల తర్వాత మనకు నారుకుళ్ళు తెగులు సోకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము వేరంతా కూడా తడిచే విధంగా మనం రోజ్ క్యాన్ సాయంతో మనము నీటితో పాటుగా నారుమడి అంతా కూడా మనం తడిచే విధంగా వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒక 20 రోజులకు కూడా మనం ఒకసారి వేసుకున్నట్టయితే సరిపోతుంది. నారుమడి బాగా పెరుగుదల కోసం అని చెప్పేసి మనము 3 పంతములు నీటిలో కరిగేటువంటి ఈ 3 పంతములను 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా ఒకసారి నుంచి 2 సార్లు వరకు మనం పిచికారి చేసుకుంటే ఎదుగుదల అనేది బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనకు ఎప్పుడైనా బెట్ట పరిస్థితి ఏర్పడ్డా లేదా ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మనకు రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గాను మనము వేప నూనెను కషాయాన్ని 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడము, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నా కూడా ఈ పురుగుల బెడదను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ నారు నాటడానికంటే ముందు 1 నుంచి 2 రోజులు నీరు అందించకుండా ఉంచి తర్వాత నారు నాటడానికంటే 2 గంటల ముందు బాగా నీటి తడిని అందించి దాని తర్వాత నారును పీకడం అనేది చేయాలి. తర్వాత దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేసుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు నారుమడి పెంపకం అనేది పోట్రేలలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ పోట్రేలలో పెంచినటువంటి నారు అనేది ఆరోగ్యవంతంగా అదేవిధంగా దృఢంగా ఉండడం అనేది చేస్తుంది. ఈ పోట్రేలలో పెంచేటప్పుడు షేడ్ నెట్స్ కింద పోట్రేలను ఉంచే విధంగా మనము ప్లాన్ చేసుకొని మనం పోట్రేలలో నారును పెంచుకోవాలి. ఈ పోట్రేలలో పెంచేటువంటి నారుకు గాను కోకోపీట్ మిశ్రమాన్ని మనం వాడుకోవాలి. మామూలుగా టమాటో, మిరప వంటి 98 గుంతలు ఉన్నటువంటి పోట్రేలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా క్యాబేజ్ లాంటి వాటికి 56 గుంతలు ఉన్నటువంటి పోట్రేలను మనము ఉపయోగించుకున్నట్టయితే సరిపోతుంది. ఈ పోట్రేలలో మనము కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కలిపినటువంటి మిశ్రమాన్ని 1 కిలో చొప్పున నింపుకొని దాంట్లో ఒక్కొక్క విత్తనాన్ని విత్తుకొని తర్వాత ఒక 10 నుంచి 15 పోట్రేలు ఒకదాని మీద ఒకటి ఒక 3 రోజుల వరకు పెట్టి దానిపైన ఏదైనా కవర్తో కప్పి ఉంచాలి. తర్వాత ఎప్పుడైతే మనము విత్తనము మొలకెత్తడం అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని తీసి మనము మళ్ళీ షేడ్ నెట్స్ కింద పరుచుకోవడం అనేది చేయాలి. తర్వాత మనము రోజ్ క్యాన్ సాయంతో నీరును అందించడం అనేది చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి పోషకాలకు గాను 3 పంతములను పైపాటుగా మనము 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం అనేది చేయాలి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు తక్కువ సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా అలాంటి నారుకుళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తే మాత్రం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారి నారు వ్యవస్థ అంతా కూడా తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. పోట్రేల్లో పెంచినటువంటి నారు 18 నుంచి 25 రోజుల వ్యవధిలో మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. మనము తీసినప్పుడు కూడా ఆ బాల్ సహాయంతో మొత్తాన్ని కూడా తీసి ప్రధాన పొలంలో నాటుకున్నట్టయితే నారు మొక్క ప్రధాన పొలంలో తొందరగా నిలదొక్కుకోవడానికి ఆరోగ్యవంతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైన పంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఏ పంట వేయని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనె శాతం 35 నుంచి 40% వరకు ఉంటుంది. దీని నుంచి వచ్చిన నూనెను వంట కోసమే కాక అనేక సుగంధ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రొద్దుతిరుగుడు సాగుకు మురుగునీటి సౌకర్యం ఉన్న ఎర్ర చెలక, రేగడి, ఒండ్రు నేలలు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉన్నా
పూత గింజకట్టు సమయాల్లో అధిక వర్షాలు లేదా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించకుండా ఉంటే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జూలై చివరి వరకు, బరువైన నేలల్లో ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3-4 సార్లు బాగా దుక్కి చదును చేసుకోవాలి. ఈ పంటలో పలు ప్రైవేట్ సంస్థలు విడుదల చేసిన సంకర రకాలే కాక తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన హైబ్రిడ్ రకాలు కూడా అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి. వీటిలో KBSH 44, NDSH 1, DRSH 1, NDSH 10-12 వంటి సంకర వంగడాలు మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. ఎకరా పొలంలో విత్తటానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ప్రొద్దుతిరుగుడును వర్షాధారంగా సాగు చేసేటప్పుడు విత్తనం తొందరగా మొలకెత్తడానికి లీటరు నీటికి కిలో విత్తనం చొప్పున 14 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టుకోవాలి. ప్రధాన పొలంలో విత్తే ముందుగా కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంటను కొంతవరకు తెగుళ్లు, రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడులో మొక్కల సాంద్రత అనేది చాలా కీలకం. వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే పొలంలో ఉండవలసిన మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందగలం. విత్తిన 15 రోజుల తర్వాత ఒక్కో కుదురుకు ఒక్కో ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఇలా చేయడం ద్వారా మొక్కల మధ్య నీటికి, ఎరువులకు పోటీ లేకుండా ఉండి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రొద్దుతిరుగుడును ఏకపంటగానే కాక కంది, వేరుశెనగ, ఆముదం వంటి పంటలతో కలిపి అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. కలుపు నివారణకు గాను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలిపి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలపై సమానంగా పిచికారీ చేసుకోవాలి. పైరు నెల రోజుల దశలో మరొకసారి మనుషులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును పూర్తిగా అరికట్టవచ్చు. మనం అందించే పోషకాలపైనే పంట దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సిఫారసు చేసిన రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి సమగ్రంగా అందించాలి. ముందుగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. విత్తే సమయంలో 26 కిలోల యూరియాతో పాటు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేసుకోవాలి. పైరు 30 రోజుల దశలో ఒకసారి, 50 రోజుల దశలో మరొకసారి ఎకరాకు 13 కిలోల చొప్పున యూరియాను పైపాటుగా అందించినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. పైపాటుగా ఎరువులను వేసిన తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడి ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10 కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. దీనితో పాటు పైరు పూత దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ను కలిపి పిచికారీ చేసినట్లయితే గింజల్లో తాలు శాతం తగ్గి బాగా వృద్ధి చెందుతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులను అందించాల్సి ఉంటుంది. పంట కీలక దశలైన మొగ్గ, పువ్వు వికసించు దశ, గింజకట్టు దశలో పైరు బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో పరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరుగుతుంది. తేనెటీగలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మెత్తటి గుడ్డను లేదా దూదిని ఉపయోగించి పువ్వుపై రుద్దడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పక్షుల బెడద. మెరుపు రిబ్బన్లను పంట కన్నా ఎత్తులో కట్టడం, పొలంలో అక్కడక్కడ దిష్టి బొమ్మలను పెట్టి వీటి బారి నుంచి పైరును కాపాడవచ్చు. వీటితో పాటు సమయానుకూలంగా అన్ని సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తూ సకాలంలో కోతలు చేసినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. దేశవాళీ పశుజాతులు అంతరించేందుకు చేరుకుంటున్నాయి. వీటి పెంపకం ఖర్చుతో కూడుకున్నది కావడంతో చిన్న రైతులు ఇప్పటికే వీటికి దూరమయ్యారు. ఈ క్రమంలో కొందరు పెద్ద రైతులు మాత్రం వీటిపై మక్కువతో సాకుతున్నారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు దేశవాళీ ఆవులపై మక్కువతో వాటిని పెంచుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళుతున్నారు. మేలుజాతి ఆవులకు పుట్టినిల్లు భారతదేశమే.
వాణిజ్య వ్యవసాయ విస్తరణతో ఆహార ధాన్యాల పంటలను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వహించే సాంప్రదాయిక వ్యవసాయం అంతరించింది. ఫలితంగా వ్యవసాయంతో పెనవేసుకున్న అనుబంధ వృత్తిగా పశు పోషణ కూడా క్షీణించింది. ఆధునిక డైరీ ఫార్మ్ కల్చర్ విస్తరణ దేశవాళీ ఆవులు తదితర పశు జాతులకు మరణ శాసనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండానే కేవలం మేలుజాతి దేశీ ఆవుల సంరక్షణ చేపట్టారు తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన రైతు కుందుల గణపతి. వీటి కోసం ప్రత్యేకంగా పశుగ్రాసం పెంచుతున్నారు. అంతేకాదు వేసవి తాపం నుండి వీటిని కాపాడేందుకు ఒక గేదెల స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించారు. పశువులంటే ఇంట్రెస్ట్ తోటి అన్ని రకాల మేలుజాతి ఆవుల్ని, గేదెలను అన్నింటినీ మేపుతాం సరదాతోటి. దీని మీద ఏమీ ఆదాయం తీస్తానికి కాదు, ఇదొక సరదాగా మేపుతాం. అసలు రకరకాల ఆవులు, అన్ని రకాల ఆవులు ఉన్నాయి. కాంక్రీజ్ ఉంది, పొంగనూరు ఉంది, గిరి ఉంది, మల్లాడి గిడ్డలు ఉన్నాయి, ఒంగోలు ఉంది, ఒరిజినల్ ఒంగోలు, హెచ్ఎఫ్ ఉంది, జెర్సీ ఉంది, 2 కపిలావులు ఉన్నాయి. గేదెల్లోనేమో మొర్రా ఉంది, మంచి మేలు జాతి గేదెలు 2 ఉన్నాయి. ఎక్కువ ఆవులు, అన్ని రకాల ఆవులు. కాంక్రీజ్ అంటే బాహుబలిలో ఉన్న జాతి, అది 6 లీటర్లు పాలు ఇస్తుంది. ఇది అదే మా దగ్గర ఇప్పుడు వరకు ఒక పెయ్యి పుట్టింది, ఒక 2 గిత్తలు వేసింది. వీటి పోషణ అంటే పచ్చగడ్డి పొలాలు ఉంటుందో పచ్చగడ్డి పెట్టాం, అవి కాకుండా దానాలు అయ్యి పెడతాం. ఈ కాంక్రీజ్ అన్నది కూడా బయట ఇతర రాష్ట్రానికి, ఇది మంద కాదు, ఇతర రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చేవండి. అది గిరి అంటే గుజరాత్ నుంచి వస్తాయి. ఇక్కడ ఈ మధ్యకాలంలో గిరి బాగా ఉంది. పాలు అయ్యి కూడా చాలా మంచి గిరి పాలు అంటే, నెయ్యి కూడా చాలా చాలా ఇష్టపడతారు అందరూ. అలాగే కపిలావు అన్నది ప్రతి చోట ఉండేదే. అది కపిలావు ఉండటం చాలా మంచిది, ఈశ్వరుడికి చాలా ఇష్టం. కపిలావు పాలు అభిషేకం చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం. పొంగనూరు నుంచి ఏమో ఈ పొంగనూరు నుంచే కొనుక్కొచ్చేవి. ఆ పాలు తీసాక తర్వాత మనుషులందరూ వెళ్ళి గడ్డి కోసుకొస్తారు. పొద్దున్నే ఒకసారి దానా పెడతారు, మళ్ళీ సాయంత్రం ఒకసారి దానా పెడతారు. ఈ మధ్యలో అంతా గడ్డి మేపుతూ ఉంటాం. అది కాకుండా మధ్యలో 2 గంటలు స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. దీని మీద ఒక 15 మంది ఉపాధి, మా దగ్గర 15 మంది ఉంటారు మొత్తం. గడ్డి కోసుకొస్తానికి ఒక 5 గేదెలు శుభ్రం చేసి పాలు తీస్తానికి ఒక 4, దానాలు అవి పెడతానికి ఒక 2, దగ్గర 15 మంది ఓన్లీ వీటిని మేపుతానికి ఉంటారు. గడ్డి అది మా ఊళ్ళోని గడ్డి అంతా ఈ చుట్టుపక్కలంతా గడ్డి ఉంటుందండి. ఒక 6 ఎకరాల దాకా గడ్డి పెట్టాం. 6-7 ఎకరాలు ఆవులు మేపుతూ ఖర్చు ఇచ్చేది ఎలా ఉన్నా కానీ ఆవులు కూడా ఆ నీటిలో ఉండడానికి చాలా ఇష్టపడతాయి. వేసవకాలం అయితే మరీ ఇష్టపడతాయండి. అవి కూడా మన పిల్లలు అదే ఆడుకున్నట్టు కిందకి దిగి చాలా ఎక్కువసేపు ఉంటాయండి. ఎప్పుడు ప్రతిరోజు ఏ రోజు నీరు ఆ రోజు బయటికి తీసేసి శుభ్రంగా సాయంత్రానికి శుభ్రంగా కడిగేసి బ్లీచింగ్ వేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొత్త నీరు పెడతామండి. ఏ రోజు నీరు ఆ రోజే నీరు చేలోకి వెళ్ళిపోద్దండి. చేను మరి అది కూడా దీంట్లో వేసిన యూరిన్ ఈ మలం అది కూడా చేనుకి బలం. ఇదొక సరదా. దీని లాభం వస్తుందని ఇదని కాదు, లాభం చూసుకుంటే మేపలేం. గోవుల్ని సంరక్షించాలి, గోవచ్చల్ని ఖండించాలి. ఏదన్నా వెళ్తున్నా కానీ ఎవడన్నా తోలికి వెళ్తున్నా అది నచ్చితే మేము తీసుకుంటాం, కొనేసరికి డబ్బులు ఇచ్చేసి మా దగ్గర కట్టుకుంటామండి.